ఈ రాఖీకి స్వీట్ షాప్ నుంచి స్వీట్స్ తీసుకురావాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్తో ఇలా చాలా రుచిగా ఉండే లడ్డూలను చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి ఇవి చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటాయి. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఆయిషాస్ వంటలు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ ఇంకా హెల్దీ అయిన లడ్డూలను ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఖర్జూరాల్లో గింజలు తీసి ఇలా 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత జీడిపప్పును ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత అక్రోట్ను కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అంజీరు, ఆ తర్వాత బాదం పప్పులు, వీటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కిస్మిస్, ఆ తర్వాత పిస్తాషియోస్, వీటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత నువ్వులు, ఆ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత పంకిన్ సీడ్స్, వీటన్నింటినీ కూడా మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ను పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, అలాగే అక్రోటు, ఈ మూడింటిని వేసుకుని సన్నని మంట మీద ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పిస్తాషియోస్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, సన్నగా కట్ చేసుకున్న అంజీర్ ముక్కలు, అలాగే కిస్మిస్, తర్వాత నువ్వులు వేసుకోవాలి. వీటన్నింటినీ మరొక 10 నిమిషాల పాటు సన్నని మంట మీదే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత చక్కగా ఫ్రై అయితే లడ్డూలు అంత రుచిగా ఉంటాయి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు కొబ్బరి తురుము, ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. కొబ్బరి వేసుకున్నాక మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని మంటను ఆపేసి ఈ మొత్తాన్ని వేరొక గిన్నెలోకి మార్చుకోవాలి. చూడటానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఒక మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరాలను వేసుకుని మిక్సీని పల్స్ మోడ్లో తిప్పుకుంటూ బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒకేసారి తిప్పితే మిక్సీ జారు వేడెక్కుతుంది, అందుకని పల్స్ మోడ్లో తిప్పుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని మరొక స్పూన్ నెయ్యి వేసుకుని మనం మిక్సీ పట్టుకున్న ఖర్జూరం పేస్ట్ను వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సన్నని మంట మీద ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే దీనిలో కొంచెం వాటర్ క్వాంటిటీ తగ్గి కొద్దిగా దగ్గర పడుతుంది. ఇది ఫ్రై చేయడానికి నాన్ స్టిక్ ప్యాన్ అయితే బాగుంటుంది. నార్మల్ కడాయిలో అయితే కొంచెం అడుగంటినట్టుగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని ఈ ఇలాచీ పౌడర్ ఈ పేస్ట్లో మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా మొత్తం కలుపుకున్న తర్వాత మంటను ఆపేసి ఈ మొత్తాన్ని వేరొక గిన్నెలోనికి మార్చుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉంటే లడ్డూలు చేయలేం కదా, అందుకని కొంచెం చల్లారితే చాలు, పూర్తిగా చల్లారనవసరం లేదు. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుని మీకు కావలసిన సైజులో లడ్డూలు చుట్టుకోవడమే. అంతేనండి, రాఖీ స్పెషల్ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోతాయి. ఈ రాఖీకి మీ అన్నయ్యకు లేదా మీ తమ్ముడికి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేసి పెట్టండి, వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా పొగుడుతారు, అంత రుచిగా ఉంటాయి. అయితే ఈ రెసిపీని మీరు మీ ఇంట్లో ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.